హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో బాత్రూంలో ఉండే బకెట్స్, మగ్స్, ఇంకా స్టూల్స్ అన్నీ కూడా ఇలా తెల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా మనం అస్సలు శ్రమ పడకుండా ఈజీగా పెద్దగా టైం కేటాయించకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. 10 నిమిషాలు కేటాయిస్తే చాలండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం దాదాపుగా టైం ఉన్నప్పుడల్లా కూడా ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి పని ఒత్తిడి వల్ల ఇలాంటి బకెట్స్ కానీ మగ్గులు కానీ మనము క్లీన్ చేయకుండా అలాగే పెట్టేస్తూ ఉంటాం కదా. అలాంటి వాటన్నిటికీ కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఒక ఫోమ్ లాంటి దాన్ని తయారు చేశాను కదండి. ఈ ఫోమ్ అనేది చాలా శక్తివంతమైందండి, చాలా పవర్ఫుల్. దీన్ని ఉపయోగించి మనము ఇప్పుడు బకెట్స్ కానీ మగ్గులు కానీ లేదంటే స్టూల్స్ కూడా మనం వాడతాం కదా, అవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వాడినటువంటి ఏదైనా డిస్పోజబుల్కి సంబంధించినటువంటి బాక్సులు అనేవి మనకు వస్తాయి చూడండి. ఆ బాక్సులు వేస్ట్గా పారేస్తాం కదా, అలాంటి దాన్ని ఒక దాన్ని తీసుకోవాలండి. తర్వాత ఒక 4 మూతల వరకు ఇందులో మనకి హార్పిక్ ఉంటుంది కదా, బాత్రూమ్లు క్లీనింగ్ చేసే హార్పిక్, అది వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి ఈ వంట సోడా ఉంటుంది కదండి, వంటల్లో వాడుతూ ఉంటాం ముఖ్యంగా ఫర్మెంటేషన్కి కానీ లేదంటే మనము వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదండి, అది తీసుకోవాలి. అది కూడా ఒక 2-3 స్పూన్లు తీసుకోవాలి. ఇది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ వంట సోడా కూడా చాలా తక్కువ రేటుకి మనకి దొరుకుతూ ఉంటుంది కదా. తర్వాత బకెట్ల మీద జిడ్డు పోవడానికి ఇలాగా విమ్ లిక్విడ్ జెల్ కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే మనకి ఒక ఫోమ్ మాదిరిలాగా వస్తుంది కదా. ఇప్పుడు ఇది మనకి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఇది వాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గ్లౌజులు వేసుకోవాలండి. ఇలా గ్లౌజులు అందుబాటులో లేకపోయినట్లయితే మన దగ్గర క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ క్యారీ బ్యాగ్స్ కూడా చేతులకి తగిలించేసుకుని వాటికి కదలకుండా గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఇలాగా కొద్దిగా లిక్విడ్ని తీసుకోవాలండి. ఇలా కొంచెం తీసుకొని మనము ఇలా బకెట్కి అప్లై చేసుకోవాలండి. ఇలా మనం కొద్దిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం ఇట్లా అప్లై చేయగానే మనకి బకెట్ మీద ఉన్నటువంటి గారు ఉంటుంది కదండి, గారు అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. గట్టిగా రుద్దాల్సిన అవసరం అసలు ఉండదండి. ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా తీసుకొని కొద్దిగా ఈ బకెట్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి ఇలా పైన తొడవగానే మనకి ఈ బకెట్ మీద ఉండేటటువంటి గారంతా క్లీన్ అయిపోతుందండి. ఇది బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ వాటర్లో ఎక్కువగా మనకి సొద్దు ఉండటం వల్ల ఇలా బకెట్కి అంతటికి కూడా ఇలా పట్టుకుంటుంది అన్నమాట. అలాంటిదంతా కూడా ఇలా నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనము ఈ బకెట్ మీద ఉండేటటువంటి జిడ్డు కూడా పోవటానికి విమ్ లిక్విడ్ జెల్ వేసుకున్నాం కదండి, అది కూడా మనకి జిడ్డు పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఇలా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేయాలండి ఈ బకెట్ అంతా కూడా. తర్వాత ఇలాగా ఈ స్క్రబ్బర్ తోటి ఇలా పైన రుద్దినట్లయితే మనకి బకెట్ అంతా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి. ఇలా ఈ ఫోమ్ అంతా కూడా మనము ఈ బకెట్కి పైన ఇంకా కింద, తర్వాత బకెట్ హ్యాండిల్ ఉంటుంది కదా, దానికి కూడా ఇలా అప్లై చేయాలి. తర్వాత లోపల బకెట్లో కూడా ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత మనము తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. అస్సలు రుద్దాల్సిన అవసరం ఉండదు. మనం తయారు చేసుకున్నాం కదండి, ఈ లిక్విడ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. దీని పనితనం చూసిన తర్వాత నేను చాలా సాటిస్ఫై అయ్యానండి. ఈజీగా బకెట్లన్నీ మనం క్లీన్ చేసుకోవచ్చు. మామూలుగా మనము సోప్తో కానీ దేంతో కానీ రుద్దామనుకోండి, మనకి ఎంత రుద్దినా కూడా ఎక్కడో చోట ఈ గార మరకలన్నీ ఉండిపోతూనే ఉంటాయండి. తర్వాత మళ్ళీ మనము అదంతా వాష్ చేసిన తర్వాత బకెట్ అంతా ఆరిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ మార్క్స్ అనేవి మనకు కనపడతానే ఉంటాయండి. అలా కాకుండా మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి లిక్విడ్, దీంతో వాష్ చేసినట్లయితే మనకి ఈజీగా చాలా బాగా నీట్గా బకెట్లు క్లీన్ అవుతాయండి. ముఖ్యంగా మనకి ఎక్కువగా హౌస్ వైఫ్లే కాకుండా తర్వాత వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు, తర్వాత హాస్టల్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇలా ఆదివారం పూట ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు ఈ బకెట్ క్లీనింగ్కి, తర్వాత స్టూల్స్ క్లీనింగ్కి, ఇలాగా మగ్స్ క్లీనింగ్కి ఒక 10-15 నిమిషాలు కేటాయించారనుకోండి, ఈ మగ్స్ అనేవి బకెట్లు చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. ఇదే వాటర్తో మనము బాత్రూమ్కి డోర్స్ ఉంటాయి చూడండి, ఆ డోర్స్ కూడా మనకి గార పట్టేస్తూ ఉంటాయి కదా, అవి కూడా రుద్దినా కానీ వాటి మీద ఉండేటటువంటి గారంతా నీట్గా క్లీన్ అవుతుందండి. చూడండి, ఇక్కడ నేను బకెట్ అంతా కూడా రుద్ది చూపిస్తున్నాను. ఇలా రుద్దిన తర్వాత మనము మామూలు వాటర్తో వాష్ చేసి మనం తీసుకున్నట్లయితే బకెట్లు అనేవి చాలా నీట్గా మారుతాయండి. కనీసము 15 రోజులకు ఒకసారి అయినా కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి బకెట్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయండి. ఇక్కడ బకెట్ అనేది నేను ఒక 1 నెల రోజుల నుంచి వాష్ చేయకుండా క్లీన్ చేయకుండా ఉన్నానండి. దానివల్ల ఇంత గార అనేది పట్టేసింది అన్నమాట. తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, నార్మల్ వాటర్తో ఎంత బాగా క్లీన్ అయిందో. ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. మనము ఖాళీ ఉన్నప్పుడు 10 నుంచి 15 నిమిషాల పాటు టైం స్పెండ్ చేస్తే చాలండి, మనకి ఈజీగా ఈ మగ్స్ కానీ బకెట్స్ కానీ అన్నీ క్లీన్ అయిపోతాయండి. మనం తయారు చేసుకున్నాం కదండి ఈ లిక్విడ్ తోటి మనము బాత్రూమ్ని కూడా వాష్ చేసుకోవచ్చండి. బాత్రూంలో ఉండేటటువంటి టైల్స్ ఇంకా ఫ్లోరింగ్ కూడా
మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇందులో వేసినటువంటి వంట సోడా అనేది చాలా బాగా పనిచేస్తుందండి. క్లీనింగ్ పర్పస్కి వంట సోడా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత చూడండి, ఇక్కడ నేను బకెట్ అనేది అంతా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. బకెట్ మీద ఎలాంటి గారమరకలు లేకుండా ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో. ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంతేనండి ఇవాళ వీడియోలోని ఈ క్లీనింగ్ టిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.